తెలంగాణలో మరో మెగా డ్రీమ్ ప్రాజెక్టుకు బ్లూ ప్రింట్ సిద్ధమవుతోంది. ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం భావిస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీ మాస్టర్ ప్లాన్కు తుది మెరుగులు దిద్దుతోంది. 30,000 ఎకరాల్లో రూపుదిద్దుకున్న ఈ మెగా సిటీకి సంబంధించిన మాస్టర్ ప్లాన్ను డిసెంబర్లో నిర్వహించే గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్లో సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. ఏఐ నుంచి లైఫ్ సైన్సెస్ వరకు, డేటా సెంటర్ల నుంచి గ్లోబల్ కంపెనీల వరకు భవిష్యత్ తెలంగాణకు కొత్త అడ్రస్గా ఫ్యూచర్ సిటీని తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ మెగా ప్రాజెక్ట్ పై స్పెషల్ స్టోరీ. డిసెంబర్లో ఫ్యూచర్ సిటీ మాస్టర్ ప్లాన్ 30,000 ఎకరాల్లో మెగా సిటీ గ్లోబల్ సమ్మిట్లో ఆవిష్కరణ. సింగపూర్ నమూనాతో రూపకల్పన. ఫార్చ్యూన్ 500 కంపెనీలే టార్గెట్. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ ఫ్యూచర్ సిటీ ప్రాజెక్ట్ మరో కీలక మైలురాయికి చేరుకుంది. దాదాపు 30,000 ఎకరాల్లో అభివృద్ధి చేయనున్న ఈ మెగా సిటీకి సంబంధించిన తుది మాస్టర్ ప్లాన్ సిద్ధమవుతోంది. డిసెంబర్ 9-10 తేదీల్లో నిర్వహించే తెలంగాణ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనిని ఆవిష్కరించనున్నారు. ఈసారి గ్లోబల్ సమ్మిట్ ను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ సమీపంలో నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఫ్యూచర్ సిటీ రూపకల్పన బాధ్యతను ప్రపంచ ప్రఖ్యాత పట్టణ ప్రణాళిక సంస్థ సుర్బానా జురాంగ్కు ప్రభుత్వం అప్పగించింది. సింగపూర్ నగర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన నిపుణుల బృందమే ఈ మాస్టర్ ప్లాన్ను సిద్ధం చేస్తోంది. భవిష్యత్ అవసరాలు, సుస్థిర అభివృద్ధి, ఆధునిక సాంకేతికత, పర్యావరణ పరిరక్షణకు సమాన ప్రాధాన్యమిస్తూ ప్రపంచ స్థాయి నగరానికి బ్లూ ప్రింట్ రూపొందిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఫ్యూచర్ సిటీని కేవలం నివాస ప్రాంతంగా కాకుండా భవిష్యత్ ఆర్థిక వ్యవస్థకు కేంద్రంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో ఏఐ సిటీ, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు, డేటా సెంటర్ల క్లస్టర్, లైఫ్ సైన్సెస్ జోన్, గ్రీన్ ఫార్మా హబ్, హెల్త్ సిటీ, ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ హబ్, ఎంటర్టైన్మెంట్ డిస్ట్రిక్ట్ వంటి ప్రత్యేక జోన్లు ఏర్పాటు చేయనున్నారు. ప్రపంచ స్థాయి పరిశ్రమలు, పరిశోధన సంస్థలు, అత్యాధునిక నివాస ప్రాంతాలకు అనుగుణంగా నగరాన్ని తీర్చిదిద్దనున్నారు. ప్రపంచ దిగ్గజ కంపెనీలను తెలంగాణకు తీసుకురావడమే ఫ్యూచర్ సిటీ ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం చెబుతోంది. పెట్టుబడిదారులకు భూముల కేటాయింపు నుంచి అనుమతుల వరకు అన్ని సేవలను సింగిల్ విండో విధానం ద్వారా అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని అంతర్జాతీయ సంస్థలు పెట్టుబడులపై ఆసక్తి చూపగా మరికొన్ని కంపెనీలతో చర్చలు కొనసాగుతున్నట్లు అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఫ్యూచర్ సిటీకి అనుసంధానంగా భారీ మౌలిక వసతుల నిర్మాణం కూడా వేగంగా సాగుతోంది. ఎక్స్ప్రెస్ వేలు, ఆధునిక రహదారులు, మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ, విమానాశ్రయానికి వేగవంతమైన కనెక్టివిటీ వంటి ప్రాజెక్టులకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోంది. నాగార్జున సాగర్ రోడ్డుతో అనుసంధానించే రహదారుల నిర్మాణ పనులు కూడా పురోగతిలో ఉన్నాయి. ఇటీవల ప్రారంభమైన ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయం ఈ మెగా ప్రాజెక్టుకు నోడల్ ఏజెన్సీగా పనిచేయనుంది. దేశీయ, విదేశీ పెట్టుబడిదారులతో సంప్రదింపులు, ప్రాజెక్టుల పర్యవేక్షణ, భూముల కేటాయింపు వంటి అన్ని కీలక వ్యవహారాలు ఇక్కడి నుంచే నిర్వహించనున్నారు. అలాగే తెలంగాణకు గత 2.5 ఏళ్లలో 200కు పైగా గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు రావడంతో ఫ్యూచర్ సిటీలో ప్రత్యేక జీసీసీ హబ్ ఏర్పాటుపైన ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. గతేడాది గ్లోబల్ సమ్మిట్లో భారీ పెట్టుబడుల ఒప్పందాలు కుదిరిన నేపథ్యంలో ఈసారి జరిగే సమ్మిట్పై కూడా ప్రభుత్వం భారీ అంచనాలు పెట్టుకుంది. ఫ్యూచర్ సిటీ మాస్టర్ ప్లాన్ ఆవిష్కరణతో పాటు కొత్త పెట్టుబడులు, అంతర్జాతీయ కంపెనీల భాగస్వామ్య ప్రకటనలు వెలువడే అవకాశముందని భావిస్తున్నారు.